పార్వతీదేవిని శివుణ్ణి కలపడానికి విష్ణువు సహాయం చేశాడని మీకు తెలుసా? పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అని తన కుమార్తె సతీదేవిని శివునికి ఇచ్చాడు. కానీ దక్షుడు శివుణ్ణి గౌరవించలేదు. ఒకసారి యజ్ఞం చేసేటప్పుడు శివుణ్ణి ఆహ్వానించలేదు. సతీదేవి తండ్రి యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళి అక్కడ తన భర్తను అవమానించిన దృశ్యాన్ని చూసి ఆ అవమానాన్ని భరించలేకపోయి యజ్ఞాగ్నిలో దహించుకుంది. శివుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక వీరభద్రుడు అనే రూపంలో దక్షుని యజ్ఞాన్ని నాశనం చేశాడు. తరువాత శివుడు సమస్త భూతాలతో పాటు హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్ళాడు. తర్వాత కాలంలో హిమవంతుడు అంటే హిమాలయాధిపతి భార్య మోనాదేవి గర్భంలో సతీదేవి పునర్జన్మ తీసుకుంది. ఆమె పార్వతీదేవి. ఆమె చిన్నప్పటి నుంచే శివునిపై అనురాగం కలిగి ఉండేది. తన తల్లిదండ్రులు ఇతరుల వరాలను సూచించినప్పటికీ పార్వతీదేవి మాత్రం నాకు ఒక్క శివుడే భర్త అని సంకల్పించేది. పార్వతీదేవి తీవ్ర తపస్సు ఆరంభించింది. వర్షంలో నిలబడి సూర్యతాపంలో తపస్సుని అయింది. అప్పుడు దేవదూతలు భయపడ్డారు. శివుడు మళ్ళీ లోకానికి దూరంగా ఉన్నాడు. ఆయన లేకుండా సృష్టి సమతుల్యత క్షీణిస్తుంది. అప్పుడు విష్ణువు మరియు దేవతలు కలిసి యోజించారు. విష్ణువు రూపం మార్చుకొని మునిగా బ్రహ్మచర్య రూపంలో పార్వతీ వద్దకు వచ్చాడు. ఆయన పరీక్షగా అడిగాడు. శివుడు ఒక విరక్తుడు, భస్మధారి, పిశాచాల మధ్య ఉంటాడు. ఆయనకు ఎందుకు భర్తగా కోరుకుంటావు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి భక్తి సమాధానం చెప్పింది. శివుడు భస్మధారి అయినా ఆయనలోని సత్యం ఉంది. ఆయనలో పరమాత్ముడు. ఆయన్ను తప్ప మరొకరిని కోరను. అప్పుడు విష్ణువు చిరునవ్వుతో తన అసలు రూపం చూపించి ఆశీర్వదించాడు. నీ భక్తి ఫలిస్తుంది పార్వతి. నీకు శివుడు వరుడు అవుతాడు అని చెప్తాడు. తర్వాత విష్ణువు, దేవతలు, ఋషులు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళి ఆయనకు వివాహానికి ఒప్పించారు. శివుడు కూడా పార్వతి తపస్సుతో సంతోషించి ఆమెను స్వీకరించాడు. విష్ణువు స్వయంగా కన్యాదానం చేయడానికి పార్వతీదేవి తండ్రి హిమవంతుడికి సహాయపడ్డాడు. ఆ మహాదివ్యమైన శివపార్వతీ కళ్యాణం హిమాలయాల్లో ఘనంగా జరిగింది. ఈ కథ మనకు ఒక గొప్ప బోధననే నిరూపిస్తుంది. భక్తి, తపస్సు మరియు దైవ కృప కలిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. విష్ణువు ఇక్కడ లోక సమస్తలనే కాపాడేందుకు శివుడు తిరిగి సృష్టిలో భాగం చేయడానికి ముఖ్య పాత్ర పోషించాడు. అందుకే ఆయన్ను లోక రక్షకుడు అని కూడా పిలుస్తారు. ప్లీజ్ వాచ్ ఆన్ యూట్యూబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ కంటెంట్. Don't forget to watch our YouTube channel for more divine stories. For more such spiritual videos, subscribe and watch on YouTube and comment below like Om Namah Shivaya, and watch on YouTube for experiencing